హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్ శ్రావణ శుక్రవారం రోజు నేను నాకు జరిగిన రోజును మీతోటి షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. ఈరోజైతే కొంచెం హ్యాపీ, కొంచెం సాడ్‌గా అయితే జరిగింది. కానీ ఇలా జరుగుతుంది అనేసి అయితే నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఈరోజే శ్రావణ శుక్రవారం చేసేసుకుందాము, అమ్మవారికి పెట్టేద్దాము అని అనుకున్నాను చీర అవన్నీ. కాకపోతే నాకు ముందు రోజే అంటే థర్స్‌డే రోజు డాక్టర్ కాల్ చేశారు. మేడం మీకు ఫ్రైడే రోజు క్యాప్ వేస్తాము, మీరు కంపల్సరీ రావాలి అనేసి. సార్ 1 డే ఆఫ్టర్ రావచ్చా అని అడిగాను. కాకపోతే లేదు మీరు రావాల్సిందే, అది ఇన్ని రోజులైంది మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. సరే ఇంక ఏం చేస్తాము, మనము శ్రావణ శుక్రవారం చేసాము అనంటే ఇంటికి తలుపు వేయొద్దు, ఇంట్లో ఎవ్వరు లేకుండా అట్లానే వదిలేసి వెళ్ళొద్దు. ఇంకా అందుకనే ఇంకా నెక్స్ట్ వీక్ చేద్దాంలే, నెక్స్ట్ ఫ్రైడే అనేసి నేను నార్మల్‌గా పూజ అయితే నార్మల్‌గా ఎలా చేస్తామో అలా అయితే చేసేసి హాస్పిటల్‌కైతే వెళ్ళాను. అక్కడ ఒక ట్విస్ట్ అయితే జరిగింది, చెప్తాను అదేంటి అనేది. ప్రెజెంట్ ఇక్కడైతే పూజ చేస్తున్నాను. చూడండి, ఈ కొన్ని ఫ్లవర్స్ ఓన్లీ మాకు 70 రూపీసే అంట. లాస్ట్ ఇయర్ వరకు మేము అక్కడ బెంగుళూరులో ఉన్నాం కదా! మాకు ఓన్లీ 30 ఆర్ 40 రూపీస్‌కే రోజ్ ఫ్లవర్సే వస్తాయి ఫ్రెండ్స్. మనం కొన్నే తీసుకుంటాం కదా! రోజ్ ఫ్లవర్సే వస్తాయి. అంత బావుంటాయి. అది కాక అక్కడ ఫ్రెష్‌గా ఉంటాయి. ఇక్కడ ఫ్రెష్‌గా లేవు. దానికి తోడు చామంతి ఇవి ఎక్కువ వేశారు. రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా తక్కువున్నాయి. అవి 70 రూపీస్ అంట. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. నేను ఇవి 2 తీసుకెళ్ళి గుమ్మం దగ్గర పెట్టేస్తాను అనేసి. చాలా రోజులకైతే ఇంట్లో ఫ్లవర్స్ పెట్టాను ఇలా దేవుళ్ళకి. మీకొకటి చెప్పాలి, మీరెవ్వరు నవ్వొద్దు చెప్తాను. మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. ఓకేనా. అందుకే మేము ఎక్కువ తెచ్చుకున్నా కూడా పాడైపోతాయి. ఓన్లీ 2 డేసే పెట్టగలను దేవుళ్ళకి ఫ్లవర్స్ అయితే. అందుకే మేము ఫెస్టివల్స్‌కే ఓన్లీ ఫ్లవర్స్ అయితే తీసుకొస్తాము. ఇంకా డైలీ అలా పెట్టాలి అనంటే కుదరదు మాకు ఇంకా. తెచ్చినా కూడా ఫ్లవర్స్ పాడవుతాయి. అందుకే అనేసి ఎక్కువ తీసుకురాము. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలా ఫ్లవర్స్ అనేసి ఒక 3 డేస్‌కి సరిపడా అయితే తీసుకొనొస్తాము. ఇప్పటి రోజులలో ఎవరైనా ఉంటారా ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ లేకుండా? ఓకే. అదే మా బాబు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. కొంచెం కూల్‌గా ఉన్నవి తింటే బాబుకి హెల్త్ ఇష్యూ బాగుండదు అనేసి ఇన్ని రోజులు తీసుకోలేదు. ఇంకా అది కాక మన హస్బెండ్స్ ఒక చోట ఉంచరు. ట్రావెల్‌కి కష్టమవుతుంది అనేసైతే ఇంక ఇన్ని రోజులు తీసుకోలేదు. ఓకే. అది ఇగ్నోర్ చేసేద్దాము. చూడండి ఇక్కడైతే మొత్తం అయిపోయింది. ఇంకా దీపం ముట్టిచ్చేసి, బత్తిలైతే ముట్టిచ్చేసి, దేవుడికి ఇలా ఇచ్చేసి, బయట కూడా పెట్టొద్దాము గడప దగ్గర అనేసి పెట్టేసి వచ్చాను. ఇంకా ఇప్పుడు ఫైనల్ టాస్క్ నాకైతే ఎప్పుడు మా హస్బెండే కొడతారు టెంకాయ. నాకు ఎందుకో ఫ్రెండ్స్ 1 ఆర్ 2 టైమ్స్‌కి పగలాలంటే నా హ్యాండ్ షేక్ అయిపోతది టెంకాయ పగలగొట్టాలి అనంటే. అక్కడ మాకు చాలా లావుండేవి, కొంచెం బెటర్‌గానే పగలగొట్టేదాన్ని. ఇట్లా టెంకాయ కొట్టేసేదాన్ని. ఇక్కడ ఇవి కొంచెం చిన్నగా ఉన్నా కూడా చాలా అంటే చాలా గట్టిగున్నాయి ఫ్రెండ్స్ ఈ టెంకాయలు. అంటే మళ్ళీ చూడడానికి కూడా చాలా చిన్నగా ఉన్నాయి. ఓకే. ఇంకా ఓకే. ఫైనల్‌గా అయితే ఒక 3 ఆర్ 4 రౌండ్స్‌కైతే పగలగొట్టేసాను. ఓకే. ఇలా అయితే టాస్క్ కంప్లీట్ అయిపోయింది అనేసి మీకైతే షేర్ చేస్తున్నాను. ఇలా నాకు పూజ మొత్తం కంప్లీట్ అయ్యి, నేను ఇంట్లో నుంచి ఔట్ సైడ్ వెళ్ళే వరకు నాకు 11:15 ఆర్ 11:20 అయితే అయింది ఫ్రెండ్స్. కానీ అక్కడేమైంది, మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అంటే ఇదే. చెప్తాను. చూడండి ఇక్కడైతే హారతి ఇచ్చేస్తున్నాను దేవుళ్ళందరికీ. చాలా హ్యాపీగా అనిపిచ్చింది ఒక సైడు. పూజ చేసుకొని వెళ్ళగలుగుతున్నాను శ్రావణ శుక్రవారం రోజు అనేసి. ఇంకొక సైడు పిల్లలకి ఎలానో హాలిడే లేదు. ఇక్కడ మీరు కూడా హారతి తీసుకోండి, అదే చూపిస్తున్నాను. మా పిల్లలకి, మా హస్బెండ్‌కి అందరికీ స్కూల్స్, కాలేజెస్ అందరికీ ఉన్నాయి ఫ్రెండ్స్. వెళ్ళిపోయారు వాళ్ళు ముగ్గురైతే. ఇంకా ఇక్కడైతే నేను ఒక్కదాన్నే పూజ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా పూలని, అక్షింతలనైతే దేవుళ్ళకి ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఎలానో హాలిడే లేదు. ఒకవేళ హాలిడే ఉండి నేను వాళ్ళను రెడీ చేసి, పూజ చేసి హాస్పిటల్‌కి వెళ్ళాలి అనంటే చాలా లేట్ అయిపోయేది. ఎలానో వాళ్ళకి హాలిడే లేదు. ఇంక నేను కూడా వెళ్ళొద్దాంలే, మళ్ళీ టీత్ ఇన్ఫెక్షన్ అవుతుంది అనేసి అన్నారనేసి, ఇంక నేను కూడా 11:15 ఆర్ 11:20 కల్లా ఔట్ సైడ్ వెళ్ళాను. అదే చెప్పాను కదా! మనం వెళ్ళినంత మాత్రాన అక్కడ మనకు తొందరగా ఆటో చిక్కాలని లేదు. జస్ట్ 2 సెకండ్స్ ముందు వెళ్ళింటే నా కళ్ళ ముందే కొంచెం దూరంలో ఉన్నప్పుడు ఆటో వెళ్ళిపోయింది. షేర్ ఆటో కోసం మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అది ఒక హాఫ్ అన్ అవర్‌కి వచ్చింది ఫ్రెండ్స్. కరెక్ట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళే టయానికి 12 అయిపోయింది. ఇంట్లో మనం అంత తొందరగా బయలుదేరినా కూడా.
అయితే ఇంకా ఏమైంది అంటే 12 కల్లా బయలుదేరాను. డాక్టర్ ఏమన్నారు, "మీరు లేట్ వచ్చారు మేడం. మీరు లేట్ వస్తే ఎలా?" అంటే నాకు వాళ్ళు కాల్ చేసినప్పుడు చెప్పలేదు ఫ్రెండ్స్ తొందరగా రండి అనేసి. ఇంక ఇక్కడ ఆటోలో అయితే వెళ్తున్నాను. ఇంక నేను పూజ చేసుకొని ఇంట్లో పనులు చూసుకొని వెళ్ళే వరకు ఇంకా లేట్ అయిపోయింది గదా! ఇంకా డాక్టర్ అయితే ఆ మాట అన్నారు. అయితే ఈరోజు క్లీన్ చేసి రేపు క్యాప్ వేస్తానన్నారు. ముందే మా హస్బెండ్ లేరు. నేనొక్కదాన్నే వెళ్ళాను. మా హస్బెండ్ వచ్చే వరకు 12:30 డాక్టర్ అప్పటికే లేట్ అయిందన్నారు. ఇంకా 2 డేస్ అంటే నాకు కష్టమవుతదిలే నేను భయపడేస్తా అనేసి ఇంకా నెక్స్ట్ డేనే వేపించుకుంటాను అనేసి ఇప్పుడైతే ఇక్కడైతే పండగ కదా, ఇంటికొచ్చేసాను. ఇంకా అందుకే ఉండలేక పాయసం అయితే చేస్తున్నాను. కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, చూపిద్దాము అని అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ పాలల్లో అయితే సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి. ఓకే, ఇంకా టోటల్గా అయితే ఉడకలేదు. నెక్స్ట్ ఈరోజు నేను చేసే పాయసం వచ్చేసి ఫూల్ మకానా తోటి. ఓకే, వన్ సైడ్ వచ్చేసి బెల్లంని ఇలా కాకబెట్టి చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టాలి. ఇక్కడైతే మనము మిక్సీ పట్టేసాము. టోటల్గా లాస్ట్గా చూపిస్తాను ఎలా వచ్చింది స్వీట్ అనేసి. అక్కడ లాస్ట్‌లో వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను ఫ్రెండ్స్, సారీ. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ కాలేజీ నుంచి వచ్చి వేరే అక్క వాళ్ళ ఇంటికైతే ఈ అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాము. వాళ్ళు పిలిచారన్నమాట. మా హస్బెండ్ కొలీగ్ వాళ్ళ వైఫ్ అన్నమాట వీళ్ళు. నాకు రీసెంట్ డేస్‌లో చాలా క్లోజ్ అయ్యారు. ఎలా అంటే ఫ్రెండ్స్ మా ఓన్ సిస్టర్స్‌తో మాట్లాడితే నాకు ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో, ఈ అక్కతో మాట్లాడుతున్నా కూడా నాకు అంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇలా కుంకుమకైతే పిలిచారు అక్క వచ్చేసి. నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను కదా! నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినంత హ్యాపీ ఫీల్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంగా అక్క అయితే నాకు అక్షింతలు ఇస్తుంది. నేను వేయాలనేసి, "అక్క నేను వేయకూడదు. మీరు పెద్దవాళ్ళు గదా! మీరు వేయాలి" అనేసి అక్క దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను. ఓకే, నేను ఇంట్లో పూజ చేసుకొని అందరికి తాంబూలం ఇయలేకపోయినా ఇలా వెళ్ళాను అనేసి నాకు కొంచెం అంటే ఫ్యామిలీతో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అది ఒక హ్యాపీనెస్ అండ్ ఫ్రెండ్స్. ఇంట్లో చేసుకోలేకపోయాను. అదొక సాడ్‌నెస్ ఉంది. ఓకే, ఇంక నెక్స్ట్ వీక్ చేసుకుందాంలే అనేసి హ్యాపీగా అయితే ఉన్నాను. ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఇలా అయితే డిజైన్ చేశారు. ఇలా అక్క వాళ్ళ పెద్ద పాప చాలా కోఆపరేటివ్ అన్నమాట. నాకి ఫొటోస్ నేను తీస్తాను, వీడియోస్ నేను తీస్తానని చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అక్క కూడా చాలా కోఆపరేటివ్ ఫ్రెండ్స్. చాలా బాగా నాకు కోఆపరేట్ చేస్తారు. ఏమైనా వీడియోస్, ఫొటోస్ తీసుకోవాలి అని అన్నా కూడా కొంతమంది షై ఫీల్ అవుతారు కదా! ఓకే ఫ్రెండ్స్, నా హ్యాపీ అండ్ సాడ్‌నెస్‌ని అయితే మీతోటి షేర్ చేశాను. ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ మనం టీత్ కోసం హాస్పిటల్‌కి వెళ్ళిపోవాలి. ఈ వీడియో అయితే ఇంక ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఫ్రైడే రోజైతే ఇలా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.